शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరము డిసెంబర్ మాసంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్య భగవానుడు జన్మ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. అంగారకుడు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. 9వ స్థానంలో సంచరించడము గోచార రీత్యా ప్రతికూలమే. కర్కాటక రాశిలో స్తంభనమై ఉన్నాడు. అయితే వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి అంగారకుడు గనక 1వ స్థానాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు. ఈ కాంబినేషన్ మూలకంగా కుజుడు గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఈ కాంబినేషన్ కొంత వర్తించి ఆ చెడు ప్రభావం ఏదైతే ఉందో అంగారకుడిది కొంత తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక బుధుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, సామాన్యంగా ఉన్నాడు. గురు భగవానుడు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. అయితే వక్రించి ఉన్నాడు కాబట్టి ఆ గురువు వృషభ రాశిలో వక్రించి ఉండడం మూలకంగా కొంత షష్ఠమాధిపత్యం అంటే 6వ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి ఫలితం కూడాను కొంత తోడవుతుంది గనక కొన్ని విషయాలలో గురు ప్రభావం మూలకంగా కొంత ఆలస్యం కానీ అనుకున్న మేర పనులు పూర్తి కాకపోవడము ఇలాంటి ఫలితాలు ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ గోచార రీత్యా మటుకు 7వ స్థానం బాగా కలిసి వస్తుంది. గురు భగవానుడు ఓవరాల్గా మంచి స్థానంలోనే ఉన్నాడు. శుక్రుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడి యొక్క అనుకూలత బాగా ఉంది. ఇక శనీశ్వరుడు మట్టుకు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, అంటే 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. అర్ధాష్టమ స్థానంలో సంచారము ప్రతికూలం. శని కాదంటే స్వక్షేత్రంలో కుంభంలో సంచరిస్తున్నాడు గనక స్వరాశిలోనే సంచరిస్తున్నాడు కాబట్టి కొంత ప్రతికూలత తగ్గే అవకాశము ఉన్నప్పటికీ గోచార రీత్యా మట్టుకు ప్రతికూలం గనక జాగ్రత్తలు తప్పవు, జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక రాహువు 5వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు, కేతువు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఆ గ్రహస్థితి మూలకంగా ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు ఈ విధంగా ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి. అయితే వీటి యొక్క సమిష్టి ఫలితము ఓవరాల్గా మనము చూసినట్టయితే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయం చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అంటే గురు, శుక్రుడు, కేతువు ఈ గ్రహాల మూలకంగా శుభ ఫలితాలు, ఇంకొక పక్కన సూర్యుడు, అంగారకుడు, బుధుడు, శని, రాహువు ఈ గ్రహాల మూలకంగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ప్రత్యేకంగా కొన్ని విషయాలలో మంచి ఫలితం కలుగుతుంది. గురువు వృశ్చిక రాశి వారికి పంచమాధిపతి అయినటువంటి గురువు 7మంలో గోచార రీత్యా సంచరిస్తున్నాడు. ఇది చాలా మంచి యోగం గనక గురు భగవానుడి యొక్క అనుకూలత బాగా ఉంది వృశ్చిక రాశి వారికి. శని ఒక రకంగా బాగలేకపోయినప్పటికీ గురువు యొక్క ప్రభావం మూలకంగా మీరు కొన్ని సమస్యలను అధిగమించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఓవరాల్గా మిశ్రమ ఫలితాలు మట్టుకు ఉంటాయి. అయితే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి కావు అనేటువంటి ఒక శంక మీ లోపల ఉద్భవిస్తుంది. కానీ చివరికి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఎందుకు ఈ అనుమానం వస్తుంది మీకు అనంటే శని మూలకంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, పని వాళ్లతో ఇబ్బందులు, అధిక శ్రమ మూలకంగా కొంత మీకు ఆ ఆలోచన సరియైన సమయంలో పనులు పూర్తి కావేమో అనేటువంటి ఒక
ఆలోచన, అభిప్రాయము పెరిగే అవకాశము ఉంటుంది. అయినప్పటికీ ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఇకపోతే శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారి యొక్క పిల్లల విషయం ఆలోచించినట్టయితే వాళ్ళ యొక్క వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఇక వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళ యొక్క వివాహం కూడాను జరుగుతుంది. వివాహ ప్రయత్నాలు ముందుకు జరుగుతాయి. అందరూ కూడాను సహాయ సహకారాలు అందిస్తారు. ఇక వ్యాపారం విషయం ఆలోచించినట్టయితే వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది? ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి వ్యాపారము పూర్తిగా ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. మన స్కిల్, మన పనితనము, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడం ఎంత ముఖ్యమో ఆర్థికంగా కూడాను మనము అంత పరిపుష్టిగా ఉండడం అనేటువంటిది అంతే ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఆ శని ప్రభావం మూలకంగా చేతిలో డబ్బు లేకపోవడంతో కొన్ని పెట్టుబడుల విషయం లోపల మనం వెనక్కి తగ్గడము, ఆ సమయంలో డబ్బు లేకపోవడం మూలకంగా లాభాలు కొంత మనకు అనుకూలంగా లేకపోవడం, ఇలాంటివి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ చేతిలో ఉన్నటువంటి వ్యాపారానికి మట్టుకు ఇబ్బంది లేదు, బాగానే జరుగుతుంది. ఇక వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ఎన్నో రోజుల నుండి సంతానం విషయంలో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఈ డిసెంబర్ మాసంలో వాళ్లకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. పంచమాధిపతి గురువు సప్తమంలో సంచరిస్తున్నాడు. ఇది ప్రబలమైనటువంటి యోగం, సంతాన ప్రాప్తిని సూచిస్తుంది. కాబట్టి పిల్లలు కలిగేటువంటి అవకాశం బాగా ఉంది. చదువు పూర్తయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ మాసము చాలా శుభ సమయము, శుభకాలము. కొద్ది ప్రయత్నంతోనే మీరు మంచి ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు అతిగా శ్రమించవలసినటువంటి అవసరం లేదు. కొంత ప్రయత్నం చేసినట్టయితే మీకు మంచి ఉద్యోగం లభిస్తుంది. తప్పకుండా మీకు ఆర్జన, సంపాదన అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఇక విద్యార్థులు ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేస్తారు, సఫలీకృతులవుతారు, మంచి స్థాయి లోపల నిలుస్తారు, మంచి సంస్థల లోపల మీకు అడ్మిషన్ లభిస్తుంది, సమాజంలో మీకు గుర్తింపు లభిస్తుంది, మంచి వారితో స్నేహము పెంపొందించుకుంటారు. ఇక భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కుటుంబ వాతావరణం మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు వీళ్ళందరి యొక్క సహాయ సహకారం మీకు బాగా అందుతుంది. ఇక సంగీత, సాహిత్య కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి, మంచి పేరును సంపాదిస్తారు. మీ కళా నైపుణ్యాన్ని నలుగురు గుర్తించేటువంటి స్థితి ఈ డిసెంబర్ మాసంలో మీకు కలుగుతుంది. కాబట్టి సంగీత కళాకారులకు, సాహిత్యవేత్తలకు, ఓవరాల్గా రచనా వ్యాసంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను ఈ డిసెంబర్ మాసం బాగా అనుకూలిస్తుంది. తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు చేస్తారు. సద్గురువులను సందర్శించుకునేటువంటి అవకాశం కూడాను బాగా కనబడుతుంది ఈ మాసంలో. ఇక ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నటువంటి వారు తోటి ఉద్యోగులతో చాలా సఖ్యతతో ఉంటారు. వారి యొక్క సహాయ సహకారాలు అందుతాయి, మీరు వారికి సహాయం చేస్తూ ఉంటారు. ఇలా ఇచ్చి పుచ్చుకునేటువంటి ధోరణితో మీకు ఒక మంచి వాతావరణము ఆఫీసు లోపల కలుగుతుంది. అధికారుల ఆదరణ కూడాను మీకు బాగా లభిస్తుంది. అయితే పని భారం మట్టుకు పెరిగే అవకాశము ఉంది. ఆ సమయంలో కొంత మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం అనేటువంటిది కూడాను కనబడుతుంది. కాబట్టి ఆరోగ్యాన్ని మీరు పరిరక్షించుకోవాలి, నిర్లక్ష్యం చేయకూడదు. ఆహార నియమాలను పాటించండి. బంధువులు, స్నేహితులతో సామరస్యంగా ఉంటారు. అయితే బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు, చిన్ననాటి మిత్రులు వీళ్ళందరితో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఓవరాల్గా ఈ వర్గంతో మట్టుకు మీరు బాగానే ఉంటారు. ఇక వ్యాపారస్తులకు ఓవరాల్గా బాగానే ఉంటుంది. కొత్త పెట్టుబడులపై మనస్సు నిలుపుతారు. అయితే
ఆర్థిక పరిస్థితి మూలకంగా కొంత వెనకడుగు వేసే అవకాశం కూడాను ఉంది కొత్త పెట్టుబడుల విషయం. ఆలోచన మట్టుకు ఉంటుంది, పెట్టుబడి పెట్టాలనేటువంటి మనస్తత్వం డెవలప్ అవుతుంది. మార్కెట్ను బాగా మీరు క్షుణ్ణంగా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. ముఖ్యంగా షేర్ మార్కెట్ లోపల పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రతినిత్యం ట్రేడింగ్ చేస్తున్నటువంటి వాళ్ళ విషయం కూడాను మనం చూసినట్టయితే కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. శనేశ్వరుడి యొక్క అనుకూలత లేదు కనుక ప్రతినిత్యము క్షణం క్షణము మనము ఆ ట్రేడింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత అప్రమత్తతో ఉండాలి. ఇక కోర్టు వ్యవహారము, కోర్టు కేసులలో ప్రతినిత్యము చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు కొంత శుభ సమయము, కొన్ని విషయాలలో మీకు ఊరట లభిస్తుంది, మంచి ఫలితాలు కలుగుతాయి. ఇకపోతే కష్టానికి తగినటువంటి ప్రతిఫలము ఉండదు కాబట్టి తద్వారా కొంత మానసికంగా అసంతృప్తి అనేటువంటిది ఒక పక్కన పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఈ విధంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి డిసెంబర్ మాసంలో ఉన్నాయి. అయితే గ్రహస్థితి ఏ ఏ గ్రహాలు బాగా లేవు ఈ డిసెంబర్ మాసంలో అని చూసినట్టయితే ముఖ్యంగా శనీశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి శనిని ప్రసన్నం చేసుకోవాలి. శని విషయం లోపల నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి. జపాకుసుమ సంకాశం కాశపేయం మహద్యుతం మొదలుకొని ఫలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తంకేతం ప్రణమామ్య. ఈ విధంగా ఈ 9 శ్లోకాలు నవగ్రహ స్తోత్రానికి సంబంధించినటువంటి ఈ 9 శ్లోకాలను ప్రతినిత్యం కూడాను మీరు పఠించండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను చదవండి. తద్వారా మీకు ఏమవుతుంది, ఆలస్యం లేకుండా ఉంటుంది, పనుల లోపల కార్య విలంబన లేకుండా, నష్టం జరగకుండా, లాభం లేకపోయినప్పటికీ నష్టం జరగకుండా మనము స్థిరంగా ఉన్నట్టయితే అది ఒక రకమైన లాభమే. జీవితంలో ఉన్నది మెయింటైన్ చేయడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం కనుక ఆ శని మూలకంగా మీకు ఉన్న స్థితి నుండి మీరు దిగజారి ఉండకుండా ఆంజనేయ స్వామి మిమ్మల్ని కాపాడతాడు. కాబట్టి ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, సూర్యనారాయణుణ్ణి కొలవండి. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని, సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రం ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆదిత్య హృదయం చదవండి, సూర్య నమస్కారాలు చేయండి, భూమికి నమస్కారం చేయండి. 12 వారం అంటే 12 సార్లు చేసినట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఇక అనవసరమైనటువంటి విమర్శలకు గురి కాకుండా ఉండడానికి నరసింహస్వామిని కొలవండి. ఇప్పుడు మనము ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ అందరినీ కూడాను మనం సంతృప్తి పరచడం అనేటువంటిది జీవితంలో సాధ్యం కాదు గనక కొంతమందితోనైనా కూడాను మనకు వైరం పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. దాని నుండి మనం బయటపడడానికి ఆ లక్ష్మీ నరసింహస్వామిని కొలవండి. కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి ప్రతినిత్యం కూడాను. తద్వారా మీకు అనవసరమైనటువంటి గొడవలు, కలహాలు, మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా లేకుండా మిమ్మల్ని ఆ నరసింహస్వామి కాపాడుతాడు. ఇది మీరు చేయండి, తప్పకుండా ఈ పరిహారం జరుగుతుంది, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.